గాంధీజీకి ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు నోటీసులు ఇచ్చిన విధంగా ఉంది ఈ యొక్క ప్రక్రియ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ జాతిపిత తెలంగాణ గాంధీజీ అయినటువంటి కేసీఆర్ గారికి ఇలా సిపి సజ్జనార్ ఆయన నోటీసులు ఇచ్చిన విధానం చూస్తూ ఉంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వలే. ఆయన ఇంటికి పోయి నోటీసులు అంటేసుడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ కానీ అదేవిధంగా రామచంద్రరావు కానీ. బిడ్డ ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అయినవంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయినవంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షరా మీకు. మిమ్మల్ని కాంగ్రెస్లో బీజేపీలో కుక్కలు దేకలేవు, 30 సంవత్సరాలు కుక్కలు దేకలేవు మిమ్మల్ని. ఇలా మీరా కేసీఆర్ గురించి మాట్లాడేది? కేసీఆర్ ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. ఆయన ఒక కరెంట్. కేసీఆర్ ఈజ్ ఏ ఫైర్. ఆయన 500 kV సబ్ స్టేషన్, పక్కన హరీష్ రావు కేటీఆర్ గారు 3 ఫేజ్ల కరెంట్. వాళ్ళని ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈ దేశంలో మాడి మసైపోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పిచ్చి పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 35 జాతీయ పార్టీలు ఒప్పించి ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ను ఆయన కట్టిన సెక్రటరేట్లో వండుకుంటూ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అసలు దొంగ నువ్వు. ఇవాళ మా మీద కేసీఆర్ గారు బయటకు వెళ్తే ఒక నోటీసులు, కేసీఆర్ బయటకు వస్తే కాళేశ్వరం సిట్టు, కాళేశ్వరంకు నోటీసులు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఈ కార్ రేస్ కేసులు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భాన్ని తెలియస్తాం. అసలు బుద్ధి ఉందా నాయ మీకు? ఒక్క మాట ఇయ్యాల మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక్క మాట మాకు చెప్పిండు, గాంధీ సిద్ధాంతం ద్వారా హింస లేకుండా అహింస ద్వారా పోరాటం చేద్దాం, నిరసనలు ధర్నాలు బ్లాక్ జెండాలు వేసుకొని పోదామంటే జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఇలా ఉదయం నుంచి వేలాది మంది, వందలాది గ్రామాల్లో వేలాది మంది బైక్ ర్యాలీలు, నిరసనలు, అంబేద్కర్ వినతి పత్రాలు, సీఎం దిష్టి బొమ్మ దహనం 12,779 గ్రామాల్లో ఇప్పటికే జరిగింది. తెలంగాణ గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టి ఈ వయసులో ఆయన క్యారెక్టర్ డిసైడ్ చేస్తే ఆయన చరిత్ర చెరిపేయాలంటే కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదురా యూజ్లెస్ ఫెలోస్. కేసీఆర్ చరిత్ర తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గుండె కొడితే గుండెలో చూస్తే 4.5 కోట్ల ప్రజలు ఉంటారు. 4.5 కోట్ల ప్రజల గుండె చూస్తే గుండెల లోతులకు వెళ్ళి చూస్తే కేసీఆర్ ఉంటారు. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిపి సజ్జనార్ బాగా బలిసి ఆయన అనుకుంటున్నాడు నాకు డీజీపీ పదవి వస్తుంది, నేనేదో కేసీఆర్ను ఆయన బ్లడ్లో డిఎన్ఏనే కాంగ్రెస్. మొన్న ఇంతకుముందు ఇక్కడ పనిచేసినప్పుడు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటక నుంచి ఎంపీకి పోటీకి సిద్ధమైండు. ఇక్కడ సంపాదించిన ఆర్టీసీ దాంట్లో సంపాదించిన డబ్బులు 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు కర్ణాటకకు. పూణేలో హాస్పిటల్ కట్టి కర్ణాటక నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన భార్య. కాబట్టి ఇక్కడ కేసీఆర్ మీద ఇల్లుకు నోటీసులు అంటే నేను పెద్దోడిని అయితే అంటున్నాం. కనకపు సింహాసనం సునకం కూర్చుంటే అది కుక్కనే, అది ఎప్పటికీ కనకం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలా ఇక్కడ మేము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉంటే తెలంగాణ జాతిపిత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అట్లాంటి కేసీఆర్ గారికి తెలంగాణ అనే పదం పుట్టించిన కర్మ క్రియ ఆయనకు ఇంటికి నోటీసులు అందించే దమ్ముందా బిడ్డ? పింక్ బుక్లో నంబర్ 1లో ఆయన పేరు పెడుతున్నాం. హరీష్ అన్న చెప్పిన, కేటీఆర్ అన్న చెప్పిన తీసేయం. పింక్ బుక్ లో ప్రభుత్వం వచ్చింది. పింక్ బుక్ లో నంబర్ 1లో సిపి సజ్జనార్ ఉంటాడు. నేను రిటైర్ అయిపోతా, డీజీపీ వేసుకొని కర్ణాటక నుంచి ఎంపీ వేస్తంటే నువ్వు ఎంపీ వేసిన కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఢిల్లీ పోయినా, పొక్కల కూర్చున్నా నిన్ను వదిలాం, ఇక్కడికి పట్టుకొస్తాం, ఇక్కడ ఏం చేయాలో చేస్తాం, పింక్ బుక్లు ఎక్కించని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి, పెయింటర్ రెడ్డి, రైఫిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ సమయంలో రైఫిల్ పెట్టుకున్న రెడ్డి, చంద్రబాబు కనసైకల్లో చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి కేసీఆర్కి నోటీసులు ఇస్తావా? అమెరికాలో ఉండి నీ సంగతి తెలుస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మేం చేసే కార్యక్రమాలు ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే.
రేపు కేసీఆర్ కనుక మీరు దంచుర్రా జిల్లా అధ్యక్షురాల జీవన్ రెడ్డి మీ అధ్యక్షులందరూ దంచుర్రు అంటే మా విజయ్ లాంటి నాయకులు అందరు పడి రోడ్ల మీద కూర్చుంటే నా కొడుకులారా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఇక్కడి నుంచి అక్కడ జరగడు, అక్కడి నుంచి ఇక్కడ పోలేడు. జిల్లాలలో మంత్రులు తిరగలేరు. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ప్రజలు తిరగబడ్డట్టు 60 లక్షల సైన్యం ముందటుండి మిలియన్ మార్చ్ లాగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం, మిమ్మల్ని ఎవరిని తిరగనియమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ అనేది 500 kV సబ్ స్టేషన్, హరీష్ రావు 3 ఫేజ్ల కరెంటు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 3 ఫేజ్ల కరెంటు. బిడ్డ ఇటు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతారు. పెద్ద ఆయన జోలికి వస్తే మీరు పేలిపోతారు, 1000 కిలోమీటర్ లోపల బొంద పెడతారు ప్రజలని చెప్పి ఈ రాష్ట్ర సంపద పెంచి పేద ప్రజలకు పంచి ప్రతి గుండెల్లో ఉన్న వ్యక్తి మా జాతిపిత, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీజీకి బ్రిటిష్ వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టు అయిపోయింది. కేసీఆర్కి ఈ కాంగ్రెస్ నా కొడుకులు నోటీసులు ఇప్పిస్తూ ఉన్నారంటే ఆ విధంగా కనబడుతుందని చెప్పి సందర్భం తెలుసు. మా భాష మాకు ఇంతకంటే బాధ ఏది ఉండదు మా జీవితంలో. మాలాంటి వ్యక్తులు ఇంత గొప్ప నాయకులు చేసినట్టు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 35 జాతీయ పార్టీలు ఒప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో తెలంగాణగా నిలిపిన వ్యక్తికి అవమానాలు ఇస్తే ఊరుకుంటామా? ఊరుకుంటామా? ఉరికిస్తాం. పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగొడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే. సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసుని కానీ నా బొచ్చే పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారో నాయన, నా వెంట్రుక కూడా పీకలేడు. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంత దాకా వస్తే వదిలేం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణను అగ్నికుండం అయిపోతా అని చెప్పి జై తెలంగాణ, జై కేసీఆర్.